రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంచి అభ్యర్థులకు టికెట్ ఇస్తామని, అవినీతి లేని విధంగా అభ్యర్థి ఎంపిక చేస్తామని, అభివృద్ధి మరియు ప్రజల సౌకర్యం ప్రధాన ధ్యేయమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి 2 ఏళ్లలో 1350 కోట్ల నిధులతో రోడ్ల విస్తరణ, చౌరస్తా సర్కిల్ వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మేము ఈ రోజు ఉదయం చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ కాడ పోటీ చేయబోయే కౌన్సిలర్లు వాటర్ సమస్య, కరెంటు సమస్య, డ్రైనేజ్ సమస్య, వీధి రోడ్ల సమస్య, అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి 2 సంవత్సరాల క్రిందట మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అది ఏ కాలనీలో పోండి, ఎక్కడ పోండి, ఎక్కడ వేసిన బొంగడి అక్కడే. ఎప్పుడైనా కంకర్ రోడ్ వేస్తే 3 నెలలకు 4 నెలలకు ఊసిపోతుంది. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ నాణ్యత ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పడం జరిగింది, ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాణ్యతతోనే రోడ్లు వేయండి, పనులు చేయండి, ప్రజల మెప్పు పొందండి అనే దాని మీద నడుస్తూ ఉంది. అదేవిధంగా అర్గి రోడ్డు కూడా ఈరోజు 6 కోట్ల రూపాయలు పెట్టి చౌరాస్తా నుంచి కిషన్ నగర్ రోడ్డు మళ్ళీ వరకు 6 లేన్ల రోడ్డు బ్రహ్మాండంగా తయారు కాబోతా ఉంది. షాద్నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఇలా మున్సిపల్ ప్రజల యొక్క ఆశీస్సులు పొందడానికి జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మేము ఈరోజు ఉదయం చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ కాడ పోటీ చేయబోయే కౌన్సిలర్లు వాటర్ సమస్య, కరెంటు సమస్య, డ్రైనేజ్ సమస్య, వీధి రోడ్ల సమస్య, అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి 2 సంవత్సరాల క్రిందట మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అది ఏ కాలనీలో పోండి, ఎక్కడ పోండి, ఎక్కడ వేసిన బొంగడి అక్కడే.